ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి పనుల ఒత్తిడిలోని ఈ టెన్షన్లో, అలాగే ఈ పిల్లల్ని స్కూలుకు పంపించడం, పొద్దున్న లేచి బాక్సులు పెట్టాలని పంపించడంలోని వామప్ ఎక్సర్సైజులు కానీ, అలాగే యోగా కానీ, వాకింగ్లు కానీ వెళ్ళటానికి సాధ్యపడట్లేదు. అందుగురించి మీ అందరిని ఉద్దేశించే మీ పనులు అయిన తర్వాత ఖాళీ కడుపుతోటి మీరు సూర్య నమస్కారాలు అనేది మీరు ఇంట్లోనే కొంత సమయం టైం కేటాయించుకొని ఈ సూర్య నమస్కారాలు అనేది 12 ఈ 12 నమస్కారాలు కూడా మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా కనీసం 6 సెట్లైనా 12 నమస్కారాలు 6 సెట్లైనా మీరు ప్రతిరోజు చేస్తే మీ ఆరోగ్యం చాలా వరకు మెరుగుపరద్దని నేను మీకు ఈ వీడియో పంపిస్తున్నాను. నా పేరు ఆర్ శ్రీనివాస్. ఈ వీడియో చూసి మీరు కొంతవరకు ఈ సూర్య నమస్కారాలు చేసి మీ ఆరోగ్యం పరుచుకుంటారని కోరుకుంటున్నాను. సప్తస్వరరథమారుడం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మం ధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం హిరణ్యహేన పాత్రేణ సత్యసాపీతం ముఖం తత్వం పూషణ ప్రావేణో సత్యధర్మాయ దుష్టయే సూర్యాయ స్వాహ సూర్యాయ యధం నమః ప్రజాపతయే స్వాహ ప్రజాపతయే యధం నమః. ఓం మిత్రాయ నమః. ఓం రవయే నమః. ఓం సూర్యాయ నమః. ఓం భానవే నమః. ఓం ఖగాయ నమః. ఓం పూష్ణేయ నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. ఓం మరిచేయ నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం సవిత్రేయ నమః. ఓం ఆర్కాయ నమః. ఓం భాస్కరాయ నమః. ఈ సూర్య నమస్కారాలు ఒక్కొక్కటి 12 సార్లు చొప్పున మనం కనీసం 6 సెట్లు మనం ప్రతిరోజు మనం ఖాళీ కడుపుతోటి చేయగలిగితే చాలా ఆరోగ్యవంతులుగా తయారవుతాము. అలాగే పొద్దున్న లేచి చక్కగా గోరువెచ్చని నీళ్ళు 1 లీటర్న్నర వాటర్ తాగి మలమూత్ర విసర్జన జరిగిన తర్వాత మనం ఖాళీ కడుపుతోటి సూర్య నమస్కారాలు చేయాలండి. చేసిన తర్వాత మరలా 1 లీటర్ పావు గోరువెచ్చని నీళ్ళు తాగి పట్టు మీద దృష్టి పెట్టి మనం మళ్ళీ మలమూత్ర విసర్జన జరిగిన తర్వాతే ఫైనల్ క్లీనింగ్ శుభ్రంగా క్లీన్ అయిపోద్ది పట్ట. అప్పుడు రోజత్మానం కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది బాడీ. మైండ్ ఎటు అప్సెట్ అవ్వదు. మనం ఏ పనులు చేసుకోవాలన్నా దృష్టి ప్రత్యేకంగా దాని మీదే ఉంటుంది, ఆ పనుల మీదే ఉంటుంది. అందు గురించి మీరు
మాతో పాటు ఆరోగ్యవంతులుగా తయారవుతారని ఈ వీడియో మీకు పంపిస్తున్నాను. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసి మీరు కొంతవరకైనా ఆరోగ్యవంతులుగా తయారవుతారని అందరికీ నమస్కారం అండి.